విద్యా సంస్థల యాజమాన్యం చేసేటువంటి ఉద్యమంలో కానీ విద్యార్థి సంఘాలు చేసే ఉద్యమాన్ని కానీ భారతీయ జనతా పార్టీ 100% పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఈ 14% సర్కారుకు గుణపాఠం చెప్పాల్సిందే. కమిషన్లకు కక్కుర్తిపడి కుర్చీలు కాపాడుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తన గుణపాఠం చెప్పాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బుద్ధచ్ఛేదంగా చేయండి. ఇలా ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దాం ఇవాళ. కాబట్టి పక్కా మద్దతు తెలుపుతామని చెప్పి మేము అప్పీల్ వాళ్ళకు తెలియజేస్తున్నాం. ఎన్నికలకు సంబంధించి కంపల్సరీ పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిందని అంటున్నాం. మేము పెండింగ్ బిల్స్ ఇవ్వకుంటే ఎన్నికలకు గుణపాఠం చెప్తారు వాళ్ళు. చెప్పాలని చెప్పి చెప్తున్నాం మేము, చెప్పాలని చెప్పి చెప్తున్నాం మేము వాళ్ళు. ఏవి అట్లా ఇప్పుడు 100 అయిపోయారు, అట్లా 100 అయిపోయారు. ఇప్పుడు గట్ల అయిపోయి మోసం గట్ల అయిపోయి వాళ్ళతో ఓట్లు వేసుకునే కుంపముడికి వాళ్ళు ఆయనతో ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు లేకుంటే ఇంకా బతుకు బర్బాదవుతుంది వాళ్ళ పరిస్థితి. 22% క్రైమ్ రేట్ పెరిగింది. మహిళల అత్యాచారం విషయంలో 28% రేట్ పెరిగింది. కాబట్టి శాంతి భద్రత కాపాడడం కూడా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. 22% పెరిగింది క్రైమ్ రేట్. ఏం సాధారణ ప్రభుత్వం వీళ్ళు ఏం లేదు, పైసలు 14% కమిషన్ తీసుకోవాలి. ఎవరు వస్తారా దుకాణం తెలిసారు, ఎవరు వస్తారా మధ్య బ్రోకర్లు పట్టుకుని ఎవరు వస్తారా 14% తీసుకోవాలి. వాళ్ళు బిల్ పేమెంట్ ఇవ్వాలి, ఢిల్లీస్కి పోయి కట్టాలి. ఢిల్లీస్కి కడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, ఢిల్లీస్కి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు స్టార్ట్ వాళ్ళు వయసుకు పోయిస్తున్నారు పైసలు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప పడుతుంది, ఏంటో గొప్ప పడుతుంది మరి నాకే తెలియదు. రుజువులే మీరు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది పాపం. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది కావచ్చు ఆయనకి. ఇట్లా 2 పక్క చోళ అయిపోయారు కావచ్చు ఆయనకి. ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం. అసెంబ్లీలో 6 గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న. అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసింది, అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే 6 గంటలు డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు. ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ. ఇప్పుడు ఇష్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేశారు, జైలుకి పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. మళ్ళీ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది. లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? ఒక అట్లా ఈరోజు చాలామంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని 17,700 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు మరి రకరకాల జరుగుతుంది అది. దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కాన్ఫిడెంట్ తీసుకునే. ఇలా ఏమయ్యే పరిస్థితి వాళ్ళ తండ్రే భర్తనే ఇలా ఫిర్యాదు రేట్ తీసుకునే. మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా, లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చగలిగిపోయింది ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం ఇది.
అసెంబ్లీలో